గట్టిగా చెప్పగలుగుతాం స్వామీజీ వారికి. వీరు ఈ మధ్యకాలంలో వీరు చేసిన సేవలు ఎనలేని సేవలు, చెప్పలేము. పత్రిసారి ఉంటే ఎంత మురిసిపోతురో చెప్పలేము. ఈయన వల్ల పల్లెటూరులో ఎంతమంది జానులుగా అహింసావాదులుగా అవుతున్నారో చెప్పలేము. అదందరికీ తెలుసు మనందరికీ. ఇవాళ ఈ చుట్టుపక్కల ఏ కార్యక్రమం జరిగినా సరే ఈ జనం అందరూ చాలామంది మ్యాక్సిమం వీళ్ళ టీం వస్తారు. చాలామంది కొత్తపేటలో ప్రోగ్రామ్ చేస్తాం జనవరి నెలలో, ఎంత ఒక 70 మంది 80 మంది తీసుకొచ్చారు మహానుభావుడు. మరి గట్టిగా చెప్పలు కొట్టుకుంటూ వారికి. ఇంకా ఇక్కడ చాలామంది మాస్టర్స్ ఉన్నారు. కరప వెంకన్న గారు వచ్చారు. అలాగే మన పాపారావు గారిని పిలిచేస్తాం. ఆయన మధ్యాహ్నం నుంచి పాపారావు గారిని పైకి రండి. గట్టిగా చెప్పలు కొడదాం పాపారావు గారికి, ముకుందం గారు, ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ మాట్లాడాలి. ఒక నిమిషం. ఇంకా ఇద్దరు మాస్టర్స్ మాట్లాడిన తర్వాత మనం మళ్ళీ ఒక టాపిక్లోకి వెళ్ళిపోయిన తర్వాత ధ్యానం అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి అందరు మాస్టర్స్తో మనం మాట్లాడిద్దాం. మరి వీరలక్ష్మి మేడం. థ్యాంక్ యూ గణేష్ గారు. ఈ వీరలక్ష్మి మేడం నేను కలిసి పార్లమెంట్కి ఏమో ఈమెనే ఎమ్మెల్యేగా నేను కాకినాడలో పోటీ చేస్తాము ఎలక్షన్లో. ముందుగా పితామహ భద్రజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చినటువంటి మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా ధన్యవాదాలు. గణేష్ గారు నాకు 20 సంవత్సరాల నుంచి తెలుసు అనమాట. మీ ఇద్దరం కలిసి చాలా ప్రోగ్రామ్స్ చేశాము. అలాగే 2010లోని మరి అహింస ధ్యాన ప్రచారం 41 రోజు, అప్పుడు ఆ చిన్న అబ్బాయి అనమాట గణేష్. బుద్ధ పౌర్ణమికి అంటే గణేష్ గారిది మల్టీ టాలెంట్ అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మాత్రమే ఎన్నుకోగలుగుతారు, దాంట్లో నైపుణ్యం చూపించవచ్చు. కానీ గణేష్ గారు ఏది పట్టుకుంటే దాన్ని అల్టిమేట్గా చేయగలుగుతారు అన్నమాట. ఇది తక్కువ అని లేకుండా చాలా అద్భుతంగా చేయగలుగుతారు. మరి 2008లోని బుద్ధ పౌర్ణమికి బెంగళూరులో కరాటే చేశారు. అప్పుడు చిన్న అబ్బాయి అనమాట గణేష్ గారు. అయితే అప్పుడు పత్రి గారికి డ్రీమ్ తెలుసు కదా, మరి భవిష్యత్తు ఏంటి, తన లైఫ్ అంతకుముందు జన్మ ఏంటి అన్నీ పత్రి గారికి తెలుసు. కాబట్టి అప్పుడు పిలిచి, నాయన నువ్వు చేయవలసింది ఇది కాదు, నువ్వు సంగీతం నేర్చుకొని పత్రి గారు చెప్పారనమాట. అప్పుడు చిన్న అబ్బాయి గణేష్ గారు. సో మరి సంగీతము అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది, అందరూ నేర్చుకోవాలి అనుకుంటారు. కానీ దాంట్లో చాలా పట్టు కావాలి, చాలా టైం పెట్టాలి, చాలా సాధన కావాలి. ఇవన్నీ చాలా అద్భుతంగా చేశారు గణేష్ గారు. మరి అలాగే సంగీతంతో పాటు నాద ధ్యాన ఫౌండేషన్ అనేది చాలా చాలా వండర్ఫుల్ అండి. ఈ భూమి మీద గొప్పది ఏదైనా ఉందంటే మరి పత్రికారికి వెళ్ళిపోయిన తర్వాత ఆ లోటు లేకుండా మన గణేష్ గారు మరి ఈ నాద ధ్యాన ఫౌండేషన్ ముందు తీసుకువెళ్తూ ఇంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారంటే చాలా హ్యాండ్సప్ చేయాలి. థ్యాంక్ యూ గణేష్ గారు. థ్యాంక్ యూ వరలక్ష్మి మేడం. మరి ఇవి చెప్పినట్టు మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఇప్పుడంటే అందరూ చేస్తా, కానీ అహింస ధ్యాన యాత్ర అంటే శాకాహార ర్యాలీ అంటే మన తూర్పుగోదావరి జిల్లా నుంచే మొదలైందనమాట. యాక్చువల్గా 2008లో జగపతిరాజు గారు 4 రోజులు ప్రోగ్రామ్ చేస్తే సాక్షి పేపర్లో వేశారు, ప్రపంచంలోనే మొట్టమొదటి కార్యక్రమం ఇది అని. ఇక్కడ నుంచి మన నాంది పలికం శాకాహార, అలాంటి ర్యాలీలన్నింటిలో కూడా ఆమె చక్కగా పార్టిసిపేట్ చేస్తూ ఇవాళ అన్ని కార్యక్రమాల్లో చేసి ఆఖరికి ఎలక్షన్లో కూడా ఎంపీగా మరి పోటీ చేశారు. గట్టిగా చెప్పకూడదాం వీరలక్ష్మి గారికి, గొప్ప మాస్టర్. ఇప్పుడు మన సూర్యాపేట మాస్టర్ హరి గారు నాకు చాలా ఇన్స్పిరేషన్ మాస్టర్. వీళ్ళ ఊర్లో ఇప్పటికి 4 సార్లు 5 టైమ్స్ పెట్టించారు క్లాసులు. ఈరోజు నాదయోగి ఫౌండేషన్ పెట్టడానికి కూడా ఆయన ఒక ప్రోత్సాహమే. మీరు చేయండి సార్, మీ దగ్గర టాలెంట్ ఉంది, మీరు ఏమైనా చేయగలరు, మీరు చేయండి, అన్నీ ముందుకు వస్తాయని చెప్పడం. మరి ఈరోజు వారు రావడం చాలా హ్యాపీ. మీ సందేశం సార్. థ్యాంక్ యూ గణేష్ గారు. ముందుగా ఈ భూమి మీద ప్రతి ఒక్కరిని యోగీశ్వరులుగా, యోగితత్వాన్ని ఈశ్వరతత్వాన్ని పెంపొందించి నిద్రాణమై, ఇందాక గురువుగారు చెప్పినట్టు నిబిడీకృతంగా నిద్రాణమై ఉన్నటువంటి కుండలిని శక్తిని చైతన్యపరచడానికి జన్మ తీసుకున్నటువంటి మన పరమ గురువులు పత్రిజీ గారికి ఒకసారి చప్పట్లు పడదాం. ఆయన ఈ జన్మలో వచ్చి మనల్ని ట్యాప్ చేసి మన చైతన్యపరచడం మనం పూర్వజన్మ చేసుకున్నటువంటి సుకృతం. వారికి బోధ చేసినటువంటి సదానంద గారికి, అమ్మ స్వర్ణమాల గారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు పడదాం. ఈరోజు నాకు ఇక్కడ థ్యాంక్ యూ ద్రాక్షారామం అండ్ నాదయోగి ఫౌండేషన్. ఆ ఫౌండేషన్లో చర్చల్లో నేను కూడా ఉండడం, ఆ ఆలోచన అంకురించేటప్పుడు నేను కూడా అందులో పార్టిసిపేట్ అవ్వడం అనేది నాకు చాలా గొప్పగా ఉంది. ఇంతవరకు ఇట్లా అందరి అభిమానాన్ని చూరగొంటుందని నేను అనుకోలేదు. చాలా సంతోషము. గణేష్ గారి హృదయంలో నాకు అంత చోటు ఉందని ఇంకా అంటే తెలుస్తున్న కొద్దీ నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. నేను గణేష్ గారి వాయిస్ని, అంటే ఆయన వాక్కుని, ఆయన చెప్పేటువంటి విషయాలని పత్రిసారి వాక్కుగా నేను ఫీల్ అవుతాను. ఆయన హాస్టల్గా ఉండి ఆయన నాతోటి అంటారు. ఉన్నట్టుండి అతను సార్ కాల్ చేసి మీరు రండి అని అన్నారు. అంటే సరే సరే అని అన్నాను.
నేను బయటికి వెళ్ళడం చాలా తక్కువ. సరే సార్ అని అన్నారు. నాకు గుర్తులేదు ఈరోజే మా అమ్మ బర్త్డే అని, పుట్టినరోజు ఈరోజు. అమ్మది ఇక్కడే రాజమండ్రి, తనది ఈరోజే బర్త్డే అని. ద్రాక్షారామం వెళ్తున్నాను అంటే చాలా సంతోషపడింది. మీ చప్పట్ల ద్వారా తనకు శుభాకాంక్షలు. గంగా భవానీ గారికి జీవితం వాల్యూని తెలియజేశారు పత్రి సార్. అంతకుముందు ఒకలా ఉండేది జీవితం, ఆ తర్వాత తల్లిదండ్రులు వాల్యూ అయినా సరే ఏదైనా సరే పత్రి సారు ఎరుక తెప్పించారు. అప్పటిదాకా నేను కూడా యోగా భిక్షమయ్య గురూజీ గారి దగ్గరికి, ఇంకా సెవరల్ వేరే సంస్థల దగ్గరికి వెళ్ళి యోగాసనాలు ప్రాణాయామం చేసేది, కానీ మనది అంతకు మించి ధ్యానం, ఎరుక ధ్యానం, మనది శూన్య ధ్యానం. అది ధ్యానకోటి సమం లయం అంటారు చూసారా, ఆ లయం, అంత గొప్ప ధ్యానం. ఒకసారి మన ఆనాపానసతికి మనం చప్పట్లు కొట్టుకుందాం. దీని విలువను తెలుసుకోవాలి, బంగారం విలువ మనం తెలుసుకోవాలి, మన బంగారం గురించి మనం తెలుసుకోవాలి. ఇది ఎరుక ధ్యానం వల్ల లాభం ఏంటి అని అంటే శక్తిని చూడగలుగుతాం. ప్రతి ఒక్క వ్యక్తిని కావచ్చు, పదార్థాన్ని కావచ్చు, విషయాన్ని కావచ్చు, సంఘటనలు కావచ్చు, కర్మల్ని కావచ్చు, అన్నిటిని కూడా శక్తి కోణంలో చూస్తాం. శక్తి కోణంలో చూడలేని ప్రాపంచిక వ్యక్తికి శక్తి క్షేత్రంలో ఉన్న దీని విలువ తెలియదు. ఈ జీవితాన్ని శక్తి కోణంలో దర్శించగల ఒకే ఒక్క భాగ్యవంతులు ధ్యానులందరికీ నమస్కారాలు. వాళ్ళు ఇంట్లో పసుపు వాడిన, తులసికి మొక్కిన, ఏది చూసినా కూడా వాళ్ళు శక్తి కోణంలోనే చూసేటువంటి గొప్ప సనాతన ధర్మముకి వారసులు ఈ యొక్క ధ్యానులు. ఒకసారి మనం వాళ్ళకి ఎంతో కృతజ్ఞతలు. ఈరోజు ఈ యొక్క శక్తిని, చైతన్యాన్ని పెంచుకోవడానికే మనం ఈ యొక్క ధ్యానాన్ని, మన చైతన్య విస్తరణ జరగడానికే పత్రి సార్ ఉన్నది. మీరు ఒకటి, మన యొక్క ధ్యానం యొక్క గొప్పతనానికి సంబంధించి కేవలము చైతన్య విస్తరణ కాదు, ఆ చైతన్య విస్తరణ వేగంగా చేయడానికే మనకు సార్ ఒక 5 ధ్యానాలు చెప్పారు. మీకు అందరికీ గుర్తుంది, నేను మరొకసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఒకటి ప్రకృతి ధ్యానం, ఇంకొకటి సామూహిక ధ్యానం, ఇంకోటి పిరమిడ్ ధ్యానం, ఇంకొకటి పౌర్ణమి ధ్యానం, 5వది ఉత్కృష్టమైనది సంగీత ధ్యానం. ఆ సంగీత ధ్యానంలోకి తీసుకెళ్తున్నాం. ఇంకా వేగవంతం కావడానికి, 100 జన్మల్ని 10 జన్మలు చేసుకోవడానికి, 10 జన్మల్ని 1 జన్మ చేసుకోవడానికి, ఇక ఏ జన్మలు చేసుకోకుండా ఇదే ఆఖరి జన్మ చేసుకోవడానికి ఆయన ఎంత కరుణామయుడో ఒకసారి ఆయనకి చెప్పట్లు. మనం ఇంకా ఈ కాలచక్రంలో, కర్మచక్రంలో తిరగకుండా చేయడానికి, శూన్యంలోకి ఈజీగా వెళ్ళడానికి శ్వాసే గురువు అని చెప్పినప్పటికీ ఇంకా ఆ శ్వాసకి మీరు తొందరగా వెళ్ళాలి అని అంటే శిశుర్వేత్తి పశుర్వేత్తి, శిశువులకైనా పశువులకైనా పశుపతికైనా కావాల్సింది సంగీతమే. శిశువు ఏడుస్తూ ఉంటే అమ్మ ఏం చేస్తుందండి? మొదటి సంగీతం ఏంటి? పాటే. ఆ సంగీతమే నెమ్మదిగా శూన్యంలోకి తీసుకెళ్తుంది. ఇక మళ్ళీ లేచాడంటే ఏడవడు, ఆడుకుంటాడు. మరి ఏడుస్తున్నటువంటి మనసుకి ఆ సంగీతమే శూన్యంలోకి తీసుకెళ్తుంది. ఇంకా ఏడుపు లేదు ఈ మనసుకి. సంగీతం అంత గొప్పది. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు అమ్మ పుట్టినరోజు నాడు ఇక్కడికి మీతో స్పెండ్ చేయడము, నేను ప్రతి కార్యాన్ని నమ్ముతాను. కర్మ సిద్ధాంతాన్ని, ఆ శ్రీకృష్ణుల వారిని నేను గొప్పగా నమ్ముతాను, ఆ పరమాత్మని. ఒకసారి శ్రీకృష్ణుల వారికి కూడా చప్పట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్, చాలా వాల్యుబుల్ మెసేజ్ ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదాం సార్కి. అలాగే ఈరోజు ద గ్రేట్ మాస్టర్ మరి బ్రహ్మర్షి శ్రీ రాఘారావు గారు ఇచ్చేసారు. వారి గట్టిగా కరతాళ ధ్వనులతో మనం వారిని ఆహ్వానించుకుందాం వేదిక పైకి. గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే మన పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి పుల్ రామ్మోహన్ రావు గారు, వారిని కూడా వేదిక మీద ఆహ్వానించు. గట్టిగా కరతాళ ధ్వనులు, గట్టిగా చప్పట్లు. బ్రహ్మర్షి రాఘారావు గారు వెయిట్ గట్టిగా చప్పట్లతో సార్ని మనం ఆహ్వానించుకుందాం. ఈరోజు మనం అనుకోకుండా శివయ్య మనకి అనుగ్రహాన్ని మనకు కలిగించారు. గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ రాఘారావు గారిని, పుల్ రామ్మోహన్ రావు గారిని వేదిక మీద ఆహ్వానించుకుందాం. రండి సార్. మరి ఈరోజు ఎంతో అద్భుతంగా వీళ్ళు సందేశాన్ని ఇచ్చిన వీళ్ళందరికీ మరి రాఘారావు గారితోనే మనల్ని సన్మానించుకుందాం. రాఘారావు మాస్టర్స్ ఆ కండువాలు తీసుకురండి. ఎంత బాగుందా మెసేజ్? మన హరి సార్ మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి? గట్టిగా చప్పట్లు కొడదాం. కానీ చూడండి, మాట్లాడింది చెప్పండి నాతో పాటు, గంగి గవ్వు పాలు గరిటెడైనా చాలు అన్నారు. అంటే ఒక వాల్యుబుల్ పాయింట్స్ 2 నిమిషాలైనా చాలు. చూడండి, 2 నిమిషాల్లో
ఏమి ఇవ్వాలో ఆ మెసేజ్ అద్భుతంగా ఇచ్చాడు ఇవాళ సంగీత ధ్యానానికి సంబంధించి మన హరి సారు. గట్టిగా చెప్పలు కొడదాం వారికి. కొట్టుకొట్టు. మరి మన రాఘవరావు సార్ చేతుల మీదుగా వీరికి సత్కారం. మన మాస్టర్స్ అందరికి ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ ఇంకా ఉంది సార్. మాట్లాడండి సార్. హరి మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. వీళ్ళందరికీ సార్, వీళ్ళందరూ మాట్లాడేశారు. వీళ్ళందరికీ సన్మానం చేయాలి. మాస్టర్ సార్ రండి. గట్టిగా చెప్పట్లు. సుబ్బారావుకు సన్మానం అంటే మనకు సన్మానమే. చెప్పడు కదా, నీలోని గలడు శివుడు, నాలోని గలడు శివుడు. వారిలో ఉన్న శివుడు మనలో ఉన్న శివుడు ఒకటే. గట్టిగా చెప్పట్లు. చప్పలు కొడుతుండాలి బాబు. మ్యూజిక్ పెట్టాం. సంగీతం పాట. అందరు గ్రూప్గా దిగుదాం. అలా మన గుప్తా గారి కూడా చేయండి బాగా పాట పెట్టాము. గుప్తా గారికి క్లాప్స్. రామకృష్ణ మాస్టర్, యానం పిరమిడ్ ఆశ్రమం రామకృష్ణ గారు, రామకృష్ణ పిరమిడ్ మందిరం. గట్టిగా చెప్పకూడదాం వారికి, స్వామీజీ వారికి. బ్రహ్మర్షి రాఘవరావు గారు సత్కరిస్తారు వీళ్ళందరినీ. సుబ్బారావు గారు వాల్మీకి. గట్టిగా చెప్పకూడదాం. అలాగే మన పాపారావు గారు రండి మాట్లాడతారు. పాపారావు గారు చేతులు ఏం చేస్తున్నాయి? చేతులు ఏమైనా పని చేస్తున్నాయి? గట్టిగా చెప్పట్లు. అలాగే మన స్వామీజీ, అంగర స్వామీజీ. ఓకే మాస్టర్స్. ఓకే చెప్పండి. కమల్ గారు. వీరలక్ష్మి గారు వీరలక్ష్మి మాస్టర్. అన్నపూర్ణ గారు మీరేయండి. సరే అందరూ గ్రూప్గా దిగుదాం. గ్రూప్ రాఘవరావు సార్తో అందరూ దిగుదాం. నేను మీ మధ్యలో. గట్టిగా చెప్పట్లు. వైజాగ్ నుంచి ఉదయభాను గారు వచ్చారు. వాళ్ళకి చెప్పట్లు, గట్టిగా చెప్పట్లు. డాడీ ఇంకా ఓకే మాస్టర్స్. ఓకే సార్. థ్యాంక్ యూ. అందరూ దిగుదాం. థ్యాంక్ యూ సార్. ఓకే మ్యూజిక్ ఆప్షన్. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే మాస్టర్స్ గట్టిగా చెప్పలు కొడదాం. సంగీతనాథ ధ్యాన యజ్ఞం మొదటి పార్ట్ అయ్యింది. మరి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ సమయాన్ని మనం చక్కగా ఉపయోగించుకుందాం. మరి ఇక్కడికి వచ్చింది ధ్యానం కోసం, చక్కటి సంగీత సునాదాన్ని వినడం కోసం, నాదంతో ధ్యానం చేయడం కోసం. కాబట్టి చక్కటి మాస్టర్స్ ఈరోజు మన ముందున్నారు. మరి ఈరోజు చెప్పండి, ఎందుకు, ఏమిటి, ఎలా. ఇప్పుడు ఎక్కడికైనా ఏదైనా ఒక ఊరు పని మీద వెళ్ళానుకోండి, ఆ పని మర్చిపోయానుకోండి, ఏం చేస్తాం? మనం బొర్రగొక్కుని వస్తాం వెనక్కి మళ్ళీ. అలాగా వచ్చిన పర్పస్ మర్చిపోకూడదు. ఇక్కడ ఎందుకు వచ్చామో, ఏం చేయడానికి వచ్చామో, ఎలా చేయడానికి వచ్చామో అలా చేయాలి. ఓకే, నాతో పాటు అందరూ చెప్పండి. ఈరోజు చక్కటి శక్తి క్షేత్రంలో మనం ఉన్నాం. ఇక్కడ ఒక మహా అద్భుతమైన శక్తి నిబిడీకృతం అయ్యింది. ద్రాక్షారామం. దీనికి ఏం పేరు ఉంది? ఇంతకుముందు ఏం పేరు? దీని పేరు దక్షరామం. ద్రాక్షారామం కాదు, దక్షరామం అంటే దక్షుడు యజ్ఞం చేసినటువంటి ప్లేసు. అలాగే మా స్వామీజీ వారిని కూడా వేదిక మీద పిలుచుకుంటున్నాం. గట్టిగా చెప్పాలి కరతాల దోలంతో స్వామీజీ వారిని. సాంబశివరావు గారు,
మిగతా మాస్టర్స్ అందరూ మళ్ళీ మధ్యాహ్నం మనం వాళ్ళతో మాట్లాడిస్తాం. సమయం తక్కువ ఉంది కనుక వీళ్ళ దగ్గర మెసేజ్ తీసుకుందాం. చెప్పండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అన్ని బీజ మంత్రాలకి, అన్ని వేద మంత్రాలకి మూలం ఏమిటంటే ఓం. దీన్ని ఏమంటారంటే ప్రణవనాదం అంటారు. ఏ నాదం అంటారు? ప్రణవనాదం. అంటే ఈ రెండు చేతులు కలిపారనుకోండి ఏమొస్తుంది? ఒక శబ్దం వస్తుంది. దీన్ని ఏమంటారంటే ఆహతనాదం అంటారు. ఏమంటారు? ఆహతం అంటే దెబ్బేస్తే వచ్చే శబ్దాన్ని ఆహతనాదం అంటారు. ఏ దెబ్బ వేయకుండా, అనాహతం అంటే లేనిది, అంటే లేని దాంతో వచ్చే శబ్దాన్ని అనాహతనాదం. ఈ అనాహతనాదం అనేది యావత్ సృష్టి అంతా కూడా ప్రతి అణువణువులో కూడా అది నిబిడీకృతమైంది. ఈ శబ్దం మృదువైన శబ్దాన్ని నాదం అంటారు. ఈ నాదం ఎలా వచ్చిందంటే ఒక వైబ్రేషన్ నుంచి పుట్టిందట. నాదం అనేది ఒక వైబ్రేషన్ నుంచి పుట్టింది. ఇవాళ శబ్దం అంటే మీరు ఏమనుకుంటారంటే ఎక్కడి నుంచో ఏదో వస్తేనే శబ్దం అనుకుంటారు. ఒకసారి మీరు అందరూ చెవులు పూసుకోండి, అందరూ చెవులు మూయండి, ఇలా చెవులు పూసుకోండి, మళ్ళీ విడిచిపెట్టండి, మళ్ళీ మూయండి, మళ్ళీ విడిచిపెట్టండి. ఏమి వినిపిస్తుంది మీకు? ఏమొస్తుంది? ఒకలాంటి శబ్దం వస్తుంది కదా. అంటే ఒకసారి గాలి బాగా వస్తున్నట్టు, ఒక సముద్రము అలలు పొంగుతున్నట్టు, కొంతమంది చితిమంటలు పేలుతున్నట్టు రకరకాల శబ్దాలు వస్తాయి. ఎందుకంటే పంచభూతాల్లో ఏదైతే శబ్దం ఉందో ఆ శబ్దం అంతా కూడా మన మానవ దేహంలో ఉంది. అర్థమవుతుందా సార్? ఈ శబ్దాన్ని ఇప్పుడు చూడండి, ఒక యోగేశ్వరుడి దగ్గర మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ ముఖం చూసినప్పుడు ఆ ముఖం కాంతులతో మెరిసిపోతుంటుంది. ఏ సందర్భం లేకుండా కూడా వాళ్ళు నవ్వుతూ ఉంటారు. తెలుసా మీ అందరికీ? ఎప్పుడైనా గమనించారా యోగుల్ని? నేనైతే కొంతమందిని చూశాను మరి హిమాలయాల్లో. ఏ సందర్భం ఉంటుంది వాళ్ళు నవ్వడానికి? మనకు సందర్భం కావాలి. వాళ్ళు ఎందుకు నవ్వుతారంటే ఆ లోపల నాదాన్ని వింటూ ఎంజాయ్ చేస్తుంటారంట. ప్రణవనాదం అంటారు దాన్ని, ప్రణవనాదము. అలాంటి ప్రణవనాదం నుంచి వచ్చిందే సృష్టి ఆవిర్భావం వచ్చిందే ప్రణవనాదం నుంచి అని చెప్తారు. ఎప్పుడో ఉంది ఈ నాదం. అందుకని ఈ నాదంతో ఎవరైతే కలిసిపోతారో వాడే నాదయోగి. ఈ నాదయోగ ఫౌండేషన్ వారి ప్రపంచానికి ఎవరైతే శబ్దం ఏం చేస్తుందంటే మాస్టర్, శబ్దము కదిలిస్తుంది మనిషిని. ఇప్పుడు సపోజ్ ఒక పాట పాడాలనుకోండి, మీకు తెలియకుండా మీకు కాలు ఊగుతుందా లేదా? ఒక పాట వింటానుకోండి, ఎవరో పాడతారు, ఏదో క్యాసెట్ వింటారు, ఈ కాలు ఊగుతుంది, లేదా నడుము ఊగుతుంది, తల ఊగుతుంది, అంటే కదిలిస్తుంది మనిషి. శబ్దము మనిషిని కదిలిస్తే ధ్యానము మనిషికి ఏమిస్తుందో తెలుసా? శబ్దం మనిషిని కల్పిస్తే ధ్యానము మనిషిని ఒక స్థితిలో ఉంచుతుంది. ధ్యానం తీసుకెళ్తుంది, ఆ స్థితికి, ధ్యానానికి తీసుకెళ్తుంది. అందుకని ఈ ప్రపంచంలో ఏ క్షేత్రాలు ఉన్నాయో, క్షేత్రాలు ఎందుకున్నాయి? ఇవాళ ద్రాక్షారామం క్షేత్రం ఉంది. క్షేత్రం ఎందుకు ఉంది ఇక్కడ? ఒక క్షేత్రం దగ్గరికి మనిషి ఎందుకు వెళ్ళాలి? ఆ క్షేత్రం దగ్గరికి వెళితే మనకి ఏమొస్తుంది చెప్పండి నాతో పాటు? భక్తియే ముక్తి. భక్తి ముక్తికి దారి చేయకపోతే అదేం భక్తి? నీ భక్తి ముక్తికి దారి చేయకపోతే అది భక్తే కాదు అన్నారు. ఇవాళ మనం శివలింగం ఉంది కదా, ఆ లింగానికి ఏమైనా ఆకారం ఉందా? నోరుందా? కళ్ళున్నాయా? ముక్కుందా? మరి ఎందుకు దానికి మనం పూజ చేస్తున్నాం? ఎందుకు దాన్ని ఆరాధిస్తున్నాం? అంటే దీనికి మహానుభావులు చక్కటి అద్భుతమైనటువంటి డెఫినేషన్ ఇచ్చారు శివలింగానికి. ఈరోజు మనం తెలుసుకుందాం. 5 నిమిషాలు అయిన తర్వాత మన గురుగారు రాఘరావు గారు అక్కడ మెసేజ్ తీసుకుంటాం మనం. చెప్పండి. ఫస్ట్ మన శరీరంలో ప్రతి మనిషి పుట్టుకతోటి ఆనంద స్వభావి. ఆనందం మీ అందరికి కావాలా వద్దా? ఆనందం కావాలా వద్దా? ముగ్గురికే కావాలా? ఆనందం కావాలా వద్దా? అందరికీ కావాలి. ఈ యోగం చేసేది ఆనందం కోసం. యోగ రతో వా భోగ రతో వా సంగ రతో వా సంగ విహీనం యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందత్యేవన రాజశంకరాచార్యులు వారు. యోగ రతో వా భోగ రతో వా సంగ రతో వా సంగ విహీనం యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందత్యేవ భజ గోవిందం. గట్టిగా చెప్పకూడదు ఆదిశంకరాచార్యుల వారికి. మనిషి ఎక్కడున్నా, సంఘంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బజార్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ఏ మనిషి యొక్క మనసు బ్రహ్మంలో చరిస్తూ ఉంటుందో వాడు నిత్యము ఆనందంగా ఉంటాడు ప్రతి క్షణం. ఇలా ఉన్నవాడే మన సుభాష్ పత్రి మహారాజ్. గట్టిగా చెప్పకూడదు వారికి. యోగేశ్వరుడు ఇప్పుడున్న ప్రస్తుత తరుణంలో ఒక మహా అద్భుతమైన ఎన్లైటెండ్ మాస్టర్ ఎవరంటే పత్రిజీ. మీరు ఎలా చెప్తారండి అని అడగొచ్చు మీరు ఎవరైనా. నన్ను ఒకసారి ఎలా అడిగారు ఎవరో. ఒక మనిషిని ఎన్లైటెండ్ అని అనడానికి ఏమీ లేదు, వారి జీవన విధానం, వారు జీవించిన విధానం.
వారి మాట, వారి చూపు, వాడి వినికిడి, వాడి కదలికలు ఇవన్నీ చూస్తే ఈయన ఎన్లైటెండ్ అని చెప్పొచ్చు. దానికి ఏ సర్టిఫికేట్ మనం చూపించక్కల అవసరం లేదు. వాళ్ళ విధానం ఎక్కడ ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏది చూడాలి, ఎలా వినాలి, వ్యవహారం ఎలా చేయాలి, ఇవన్నీ పరిపూర్ణంగా పర్ఫెక్ట్గా చూపించిన మహానుభావుడు పత్రి మహారాజ్. మళ్ళీ ఆయన కోవలో అలా ఉన్నవాళ్లే పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా. పిరమిడ్ మాస్టర్లు ఇక్కడే చెప్పకూడదాం. పిరమిడ్ మాస్టర్లకి ఏ పిరమిడ్ మాస్టరు ఇంత కూడా తక్కువ కదన్నాడు పత్రి సార్. చాలామంది ఒకసారి ఒక ఆయన చెప్పేట పత్రి సార్ దగ్గరికి వచ్చి, పత్రిజీ ఇక్కడ ఎవరు తప్పు చేయకూడదండి, నేను తప్పు చేస్తే అంగీకరించని అన్నాడట. అప్పుడు పత్రి సార్ ఏం చెప్పదు సార్, నాయన ఇక్కడ అందరూ బుద్ధుళ్ళే, ఎవరు తప్పు చేయండి ఆయన అన్నాడట పత్రిజీ. ఇక్కడ ఎవరు తప్పు చేయడు, అందరూ బుద్ధుళ్ళే. ఎందుకంటే ఆయన అలా చూస్తాడు, మనం ఇలా చూస్తున్నాం. ఎందుకని మనం అనారోగ్యంగా ఉన్నాం. ఆరోగ్యవంతుడు కూడా ఓషో మాట చెప్పాడు. ఇవాళ ప్రపంచం ఎందుకు ఇలా కనపడుతుంది మనకంటే, ఒక ఆరోగ్యవంతుడు కూడా ఈ రోగగ్రస్తమైన సమాజం రోగగ్రస్తమై ఉంది. ఈ రోగగ్రస్తమైన సమాజంలో ఆరోగ్యవంతుడు కూడా రోగిలా కనిపిస్తాడట ప్రపంచానికి. ఇవాళ ఎందుకు కనిపిస్తున్నాడు? ఒక పక్కవాడు ఇంకొక పక్కవాడు ఎందుకు సహించలేకపోతున్నాడు? ఒక పక్కవాడు ఏదైనా పని చేస్తే ఆ సరిగ్గా చేయలేదని ఎందుకు వేలెత్తి చూపిస్తున్నాడు? అంటే ఇక్కడ రోగం ఉంది. ఈ రోగాన్ని సరిచేసే మందు ఏంటంటే యోగం. ఎటుగా చెప్పకూడదు యోగానికి. అందుకోసమే నాద యోగం పెట్టాం ఇక్కడ మనం. ఫస్ట్ ఒక మనిషి ఆనందంగా ఉండాలంటే 5 స్థాయిల్లో బాగుండాలి. చెప్పండి నాతో పాటు. ఫిజికల్, అన్నమయ కోసము చెప్పండి. అందరూ చెప్పాలి. ఏంటిది? అన్నమయ కోసం. ఇవాళ ఇక్కడ ధ్యానం తెలియని వాళ్ళు వచ్చారు, వాళ్ళ కోసం చెప్తున్నారు. అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనందమయ కోసము. 5 శరీరాలు సమాధానం ఒక హ్యూమన్ బీయింగ్. ఒక మనిషి శరీర దృఢత్వంతో ఉంటే వాడు ఆరోగ్యవంతుడు కాదు. ఇవాళ లింగ పూజ పెట్టారు. లింగ పూజ అంటే ఏమిటి? లింగం అంటే ఏమిటి? ఎథరిక్ బాడీ. లింగం అంటే ఎథరిక్ బాడీ. ఏమి ఉండదు అక్కడ, ఏ ఆకారం ఉండదు. అది లింగం అంటే ఎథరిక్ బాడీ, కాంతిమయ శరీరం, ప్రాణమయ కోసము. ఇప్పుడు శరీరం బాగా బలపడాలంటే దీనికి ఏం పెట్టాలి? మనం అన్నం పెట్టాలి. ఈ శరీరం బలపడడానికి, దీన్ని నిలబడడానికి అన్నము ఆహారం అయితే, ప్రాణమయ కోశానికి ఏంటి ఆహారం అంటే ప్రాణము, ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి పెట్టాలి. అందుకోసం లింగ పూజ. ఎవరైతే ప్రాణమయ కోశానికి ఆహారం పెడతాడో వాడే నిజమైన శివలింగ పూజ చేసినట్టు లెక్క. ఇది లెక్క. అలాగే మనోమయ కోశానికి ఏం కావాలి? చక్కటి భావాలు కావాలి. ఇక్కడ కూర్చొని పనికిమాలిన భావాలు చేయడం కాదు. కృష్ణుడు చెప్పాడు కదా భగవద్గీతలో, యద్భావం తద్భవతి. అష్టావకుడు చెప్పాడు కదా, ఏ మతి సా గతిర్వేత్తు. నీ గతి ఎందుకు బాలేదు? నీ మతి బాలేదు. మన గతి ఎందుకు బాగుంటుందంటే మన మతి సరిగా లేదు. ఇక్కడ మన మతిని సరిచేసే చక్కటి మార్గం యోగ మార్గం. ఇది ఋషులు ఇచ్చింది మన భారతదేశ సాంప్రదాయంలో. ఈ భావనలు సరిగా ఉండాలి. ఎప్పుడు బాగుంటాయి? ఎదురికిబడి బాగుండాలి. భావోద్వేగ శరీరం బాగా ఉంటే నువ్వు చక్కటి భావనలు చేయగలుగుతావు. ఈ భావనకి బాగుండాలంటే ఈ మనోమయ కోశానికి ఆహారం ఏంటంటే భావనలు. అలాగే విజ్ఞానమయ కోశానికి ఆహారం ఏంటంటే విజ్ఞానం. ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నాం. మనం దేనికోసం ఉన్నాం? ఇక్కడ మనం జ్ఞానం కోసం ఉన్నాం, విజ్ఞానం కోసం ఉన్నాం. ఇవాళ ఈ ప్రపంచంలో ప్రతి మనిషి దేనికైనా సరిపెట్టుకోండి, నో ప్రాబ్లం. కానీ జ్ఞానానికి సరిపెట్టుకోకండి అన్నాడు ఒక మహానుభావుడు. జ్ఞానం ఎప్పుడూ ఉంటుంది, అది నేర్చుకుంటూనే ఉండాలి. ఇవాళ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఎంత గొప్ప పని చేసిందంటే, వివేకానంద స్వామి ఒకసారి చెప్పాడు, విద్యాలయాలకి సామాన్య మానవుడు రాలేకపోతే కనుక మనమే వెళ్ళి విద్యను అందించాలని చెప్పిన సూక్తి ఏదైతే ఉందో అది అక్షరాల తూచు తప్పకుండా మనం పాటిస్తున్నాం పిరమిడ్ సొసైటీ. అది పిరమిడ్ సొసైటీ గొప్పతనం. అహింసా ధర్మాన్ని, ధ్యానాన్ని ప్రపంచానికి ప్రతి పల్లెటూళ్ళు వెళ్ళి ప్రతి పామరుడు సైతం అర్థమయ్యేలా చేసి ఇవాళ పండితులుగా విరాజిల్లుతారంటే దట్ ఈజ్ పిరమిడ్ సొసైటీ. ఇవాళ గణేష్ ఏమిటి? ఇది సంస్కృత శ్లోకాలు పాడడం ఏమిటి? ఎలా వచ్చినాయి ఇవన్నీ? ఏం చేస్తే మనిషి ఏ విద్యను అభ్యాసం చేస్తే ఏ విద్యలో నైపుణ్యం వస్తుందో ఆ విద్యే ఆత్మవిద్య, అదే యోగం. ఇదే చెప్పాడు భగవద్గీతలో, యోగ కర్మసు కౌశల్యం. నువ్వేమైనా చెయ్యి కానీ కౌశల్యంగా చెయ్యి. ఎలా ఎప్పుడు చేస్తావు? నువ్వు యోగివి అయితే చేస్తావు. యోగివి. యోగం ద్వారానే భోగం, యోగం ద్వారానే శాంతి, యోగం ద్వారానే ధర్మం. లేదా ధర్మం తెలియదు మనకి. కాబట్టి మాస్టర్స్, అన్నమయ శరీరానికి అన్నం పెట్టడం ఎంత ఇంపార్టెంట్. ఆహార వ్యవహారం సరిగ్గా ఉండాలి, అది యుక్తముగా ఉండాలి, మితముగా ఉండాలి, నిర్వికారంగా ఉండాలి. చెప్పండి. అందుకే జన్మకో శివరాత్రి అన్నారు. ఒక 3 నిమిషాలు కంప్లీట్ చేస్తాను సార్. జన్మకో శివరాత్రి చెప్పండి. ఏమన్నారు? ప్రతిదానికి పండితార్థం పామరార్థం 2 అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు జన్మకో శివరాత్రి అంటే శివరాత్రి నాడు మనం ఏం చేస్తాం? బాగా ఉపవాసం చేసి సాయంత్రం 3 సినిమాలు చూస్తాం, అది జాగరణ అంటాం. ఇది పామరార్థం. ఇది అంటే లేచుండడం అనుకుంటాడు. లేచుండడం అంటే ఈ కళ్ళు విప్పారి అన్నింటినీ చూస్తూ ఉండడం అనుకుంటాడు. అది జాగరణ. అది కాదు జాగరణ అంటే. శివరాత్రి రోజున ఏం చేస్తావు అంటే, నువ్వు ఉపవాసం అంటే ఏంటి? సరిగ్గా మితముగా చేయాలి. వైజాగ్ నుంచి రాజేశ్వరి మేడం వచ్చారు, గట్టిగా చెప్పలు కొడదాం వారికి. నాదయోగి ఫౌండేషన్ సెక్రటరీ ఆవిడ, పైకి రండి మేడం, గట్టిగా చెప్పలు కొడదాం ఆవిడ. అలాగే ఆహార వ్యవహార శైలి సరిగ్గా ఉండాలి. చెప్పండి. మితముగా,
యుక్తముగా, నిరాహారముగా, అంటే ఉపవాసం పెట్టారు కొంత, వారంలో ఒక రోజు. సోమవారం చేశానండి, ఇవాళ ఉపవాసం అని అంటాడు, మళ్ళీ సాయంత్రం ఇడ్లీ వేసేస్తాడు. ఇంకా అదేం ఉపవాసం అంటే? ఇది అనావగాహన, అశాస్త్రీయత. చూడండి, మనిషికి శాస్త్రీయ దృక్పథం ఉండాలి. ఇది బుద్ధుడు చెప్పాడు, శాస్త్రీయ దృక్పథం. మనం అందరి దగ్గర నుంచి తీసుకున్నాం. పిరమిడ్ సొసైటీ గొప్పతనం ఏంటంటే కృష్ణుడి దగ్గర నుంచి, బుద్ధుడి దగ్గర నుంచి, శివుడి దగ్గర నుంచి, వేదాల నుంచి, ఉపనిషత్తుల నుంచి, న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్స్ నుంచి, పాశ్చాత్య దేశస్తుల అసలు పుస్తకాల నుంచి, ఎన్నో గ్రంథాల నుంచి అంత జ్ఞానాన్ని తీసుకొని ఎంతో మిక్సీలో వేసి ఒక మహా అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు మన పత్రిజీ గారు. ఎంత గొప్ప విషయం ఇది చెప్పండి. కాబట్టి సరిగ్గా ఉండాలి, ఆహార వ్యవహార శైలి బాగుండాలి. ఇప్పుడు నైవేద్యం పెడతాం భగవంతుడికి, ఎలా పెడతావు? ఎంత పవిత్రంగా పెడతావు. కానీ నీ ఇంట్లో పిల్లలకి, నీ భర్తకి, నీకు పెట్టుకునే నైవేద్యం ఎలా ఉండాలి? నీ లోపల ఉన్నాడు కదా, దైవత్వం నీ లోపలే ఉంది కదా, బయట లేదు కదా. నీ వేదం చెప్పింది కదా అహమాత్మ బ్రహ్మ అని. ఎందుకు అర్థం కావట్లేదు మనకి ఇంకాను? ఎందుకు అర్థం కావట్లేదంటే మనం విన్నదంతా కూడా అది ప్రీచింగ్ అయిపోతుంది. ఇక్కడ ఏదో చెప్తాం, ఇక్కడ వింటాం, గడపదాడిగా మర్చిపోతున్నాం. కానీ ఆచరణ యోగ్యం కావాలి, అందుకోసం శక్తి కావాలి, అందుకోసం ధ్యానం చేయాలి. అలాగే చక్కగా బ్యాలెన్స్ ఉండాలి. భావోద్వేగ శరీరం బాగోకపోతే మనకు అన్ని భావోద్వేగాలు అసలు రియాక్ట్ అయిపోతుంటాం ప్రతిదానికి. పత్రి సార్ ఒక గొప్ప మాట చెప్పారండి, మీ అందరికీ వాళ్ళు చెప్తున్నాను నేను. ఇక్కడ ఎవరైనా పిరమిడ్ మాస్టర్లు ఉన్నారో కొత్త వాళ్ళు కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది. ఆయన ఏం చెప్పారంటే, దేనికైనా సరే జీవితంలో ఎవరైనా సరే దేనికైనా రియాక్ట్ అయ్యాడంటే వాడు ఎవడో తెలిసేవాడు పురుష అధముడు అన్నాడు ఆయన. పురుష అధముడు రియాక్ట్ అవుతాడు. దేనికైనా సరే జరిగేదాన్ని గమనిస్తూ క్రియేషన్లో ఉంటే వాడు పురుషోత్తముడు. ఆయన మనం పురుషోత్తముడు అని చెప్పారు ఆయన. ఆయన చెప్పిన తర్వాత, ఆయన విన్న తర్వాత కూడా ఇంకా మనం అలా ఉన్నామంటే మనం ఏ ఆచరణలో పెడుతున్నాం, ఏం ఆచరిస్తున్నాం చెప్పండి. నీ ఆచరణయోగ్యం కానిది ఎంత జ్ఞానమైనా సరే ఎందుకు మనకు. అందుకే 1,00,000 విషయాలు వింటే 0 అన్నాడు ఆయన పత్రి గారు. 1,00,000 విషయాలు వింటే 0. ఒక విషయం ఆచరణయోగ్యం అయితే అది వెన్నన ఆయన జీవితానికి అని చెప్పాడు. ఎంత సింపుల్గా చెప్పాడు సారు. అలాగే హృదయంలో ఎప్పుడు మంచిగా ఉండాలి. నువ్వు ప్రశంసించుకో, నో ప్రాబ్లం. ఒక మనిషి ఒక పని చేస్తే నువ్వు ప్రశంసించకపోయినా పర్లేదు, దానికి నో ప్రాబ్లం. కానీ నువ్వు విమర్శ చేయకు, దానివల్ల ఏమవుతుంది, నీ శక్తి నిర్వీర్యం అవుతుంది, నీ జీవితాన్ని కోల్పోతావు నువ్వు. విమర్శించడానికి పెద్ద జ్ఞానం అక్కర్లేదు, ప్రశంసడానికి చాలా అవగాహన కావాలి. ఆయన ఎవరు ఏ పని చేసినా సరే, చిన్న పని చేసినా సరే, చిన్నవాడినైనా పెద్దవాడినైనా ఎంత అద్భుతంగా ఆయన తీసుకెళ్లారు మహానుభావుడు. ఎందుకంటే ఆయన తెలుసు, భగవద్గీతలో ఉంది, విద్య వెనక సంపన్నే బ్రాహ్మణే గవ్యాసిని చునేసవి సుభాగేశ పండిత సమదర్శన కృష్ణుడు భగవద్గీతలో. విద్యా విన సంపన్నులు ఉన్నవాడైనా సరే, గోవు లాంటి గుణం ఉన్నవాడైనా సరే, కుక్క మనసు తిన్నవాడు చండాలుడైనా సరే, ఎవడైనా సమదృష్టితో ఎవడైతే చూస్తాడో వాడే యోగేశ్వరుడు అని చెప్పారు పత్రిజీ. అది పిరమిడ్ మాస్టర్లు వాళ్ళు పాటిస్తున్నారు. వాడు తప్పు చేశాడు, వీడు సరిగా లేడు, వాడు సరిగ్గా లేడు, నువ్వెవడు చెప్పడానికి? ఎందుకు అలా మాట్లాడుతున్నాం మనం అంటే అది అనావగాహన, తెలియట్లేదు మనకి. ఇవేమి నిలబడవు. ఈ ప్రపంచ కళ్ళుతో కనిపించే, ఈ ప్రపంచ కళ్ళతో చూసే కీర్తి గౌరవాలు ఏమి ఇక్కడ నిలబడవు. ఒకసారి కాశీ వెళ్ళండి, మణికర్ణిక ఘాట్ దగ్గర చూడండి, తీసి పడేస్తారు అంతేలాగా. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాలా సర్వం మాయామయ మిదం అఖిలంబుత్వ బ్రహ్మపదత్వం ప్రవేశిత్వం అన్నాడు. నిమిషాలు ఏం చేస్తుంది కాలం, దానికోసం నువ్వు వెంపర్లాడకు నాయన, జ్ఞానంతో వ్యవహరించు. ఇది నేర్పించింది మనకి. నాదా ఈ ప్రపంచంలో ఒక మనిషి హాయిగా ఆనందంగా జీవించడానికి ఏమైనా ఒక మార్గం చెప్పని పరమశివుడిని పార్వతీదేవి అడిగితే చెప్పాట. చెప్పలేదు ఆయన, చూపించాడు ఎన్నో టెక్నిక్స్. మనిషి చెప్పితే రాదు ఆయన, ప్రాక్టికల్గా కావాలని పార్వతీదేవికి అందించిన ఒక గొప్ప శాస్త్రమే ఈ యోగ శాస్త్రము. 112 రకాల పద్ధతిలో ఒక గొప్ప పద్ధతి, టెక్నిక్, శ్వాస మీద చేస్తున్న టెక్నిక్. దాన్ని మళ్ళీ ఇప్పుడు 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు తీసుకొచ్చాడు. ఆ మనిషి యొక్క దుఃఖరహిత స్థితికి రావడానికి కారణం ఏంటంటే అవిద్య. ఈ విద్య లేకపోవడం వల్లే మనిషి ఎలా ఉన్నాడు. ఆ విద్య అందించుకోవాలంటే ఇదిగో మనిషి ఈ సాధన చేయాలని ఆయన పాళీ భాషలో చెప్పాడు, ఆనాపాన సతి అని. ఆ ఆనాపాన సతి అనే ధ్యానాన్ని ఆ పాళీ భాష మనకు అర్థం కాదు కాబట్టి ఇప్పుడు ఈ ప్రస్తుత తరుణంలో మన జీవించుండగా ఒక మహా అద్భుతం అవతరించి ప్రపంచానికి చెప్పింది తెలుగులో, శ్వాస మీద ధ్యాస. ఇదే ధ్యానం తల్లి, ఇంకేమీ లేదు. ఇక్కడ ఉన్న కొత్త వాళ్ళకి ధ్యానం అంటే అదేదో అడవులకు పోవాలి, కాషాయం కట్టాలి, సంవత్సరం విడిచిపెట్టాలి, పిల్లల్ని విడిచిపెట్టేయాలి, వ్యాపారాలు చేయకూడదు, తల మెరవాలి, శరీరం ముడతపడాలి, నడుము వంగాలి, నడ్డి విరగాలి, ఇలాంటి అభిప్రాయాల్ని బద్దలు కొట్టి ప్రతి మనిషి చిన్న వయసు నుంచి ధ్యానం చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సంగీతం పాడాలి. ఎందరో మహానుభావులు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు, ఎందరో మహానుభావులు అని పాడాలనుకోండి. మీరు పాట రాసిస్తే పాడగలరా? చూస్తే ఆ సంగీత శాస్త్రం తెలియాలి, ఆ రాగం ఏంటి తెలియాలి, ఆ భావం తెలియాలి, ఆ గమకాలు ఎక్కడో తెలిస్తే అది పాడగలుగుతాం. అలాగే దానికి ఒక శాస్త్రం ఉంది.
వంట చేయడానికి ఒక శాస్త్రం ఉంది, అలాగే జీవితం జీవించడానికి ఒక శాస్త్రం ఉంది. దాని పేరే ఆధ్యాత్మిక శాస్త్రం, స్పిరిచువల్ సైన్స్. ఇది అందించాడు ఆ మహానుభావుడు. పామరుడు సైతం ఇది ఎవరో గొప్పవాళ్ళు చేయాలి, పెద్దవాళ్ళు చేయాలని అన్ని బద్దలగొట్టి ఇవాళ అందరూ ధ్యానాన్ని తెలుసుకొని చక్కగా తమ తమ జీవితాల్ని వాళ్ళు అద్భుతంగా జీవిస్తారంటే దట్ ఈజ్ పిరమిడ్ సొసైటీ. ఈరోజు ఈ నాదధ్యాన యజ్ఞానికి విచ్చేసిన మాస్టర్స్ అందరికి, ఎందుకంటే ధ్యానము అనే సత్సంగంలో కూర్చున్నాడంటే వాడు ఒక విశిష్టమైన వ్యక్తి అన్నాడు ఒక మహానుభావుడు. ఈ విశిష్టమైన వ్యక్తులందరికీ గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మరి ఈరోజు మా రామ్మోహన్ రావు గారిని 2 నిమిషాలు వారిని సందేశం అయిన తర్వాత గురుగారు సందేశం తీసుకుందాం. ముందుగా వేదిక ముందున్నటువంటి ఆత్మ బంధువులందరికీ శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు. మరి అలానే వేదిక పైన ఉన్నటువంటి మన గణేష్ గారికి, అలానే గుప్తా గారికి, బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారికి, స్వామీజీ వారికి, మేడం గారికి, మరి ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ముందుగా మనం అందరి కలయిక మూల కారణమైనటువంటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురూజీ వారికి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడం ఇద్దరి పాద పద్మాలకు శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ మాస్టర్స్, నా పేరు పులి రామ్మోహన్ రావు. ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉంటున్నానండి. ప్రస్తుతం మీ ముందు ఈరోజు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో ఒక సేవ చేసుకునే భాగ్యం కలిగింది. మరి ఆ యొక్క సేవే మేనేజింగ్ డైరెక్టర్గా మార్చి 10 నాడు బాధ్యత తీసుకోవడం జరిగింది. మాస్టర్స్ ఈరోజు మీ లెక్కనే నేను కూడా ఈ ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గంలోకి వచ్చి ఇప్పటికి 21 సంవత్సరం అయిపోయింది మాస్టర్స్. మరి నా పేరు పులి రామమోహన్ రావు. మరి ధ్యానంలోకి వచ్చిన రోజు నుంచి ఈ పులి శాకాహార పులి అయిపోయింది. పత్రిజీ గురువు చెప్పారు, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని. ఈ ధ్యానం చేయడానికి ఏ నియమ నిబంధనలు లేవు అని చెప్పినారు. నేను నీ గురువు కాదయ్యా అని చెప్పన్నారు. నీ శ్వాసే నీ గురువు అని చెప్పినారు. మరి ఇక్కడ మనం గమనించవలసింది ఒకటే మాస్టర్స్, ఈవేళ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ చూపించినటువంటి మార్గం ఏమిటి అంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛనిచ్చారు. ఆ స్వేచ్ఛ ఎట్లాంటిదంటే ఒక గురువు ఒక శిష్యుడికి ఒక గీత గీస్తే వాళ్ళు ఎదగలేరు. కానీ పత్రిజీ గురువు ఈ వేళ భూమి మీద లేకున్నప్పటికీ 4 సంవత్సరాలు కాబోతుంది రేపు జూలై 24కి. మరి ఆధ్యాత్మిక సంస్థలు ఒక గురువు లేకపోతే సంస్థలు మనుగడ ఉండదు. మరి అటువంటి వ్యక్తి స్థాపించినటువంటి మూమెంట్ ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ ప్రతిరోజు వందలు కాదు వేల మంది కొత్త వాళ్ళు పిఎంసి ఛానల్ చూసి ధ్యానాలు కాబడుతున్నారు. మరి గురువు గారిని చూడకుండా కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఒకసారి చేతుల పైకి ఎత్తే బాగుంటుంది మాస్టర్స్. పిఎంసి ఛానల్ చూసి వచ్చిన వాళ్ళు ఎంతమంది వచ్చి ఉంటారు? ఓకే, ఒకసారి ఆ మాస్టర్లందరూ గట్టిగా క్లాప్స్ కొడదాం. చేతులు ఎత్తని వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ భూమి మీద మనం పత్రిజీతో గురూజీతో ఎవరైతే ప్రయాణం చేశారో మనం అందరం కూడా పూర్వజన్మ సుకృతం, మనం అందరం సాక్షాత్తు నడిచే దేవుడితో మనం ప్రయాణం చేసాం మాస్టర్స్. వారు ఒకటే చెప్పేవారు, నాయన నా పాదాలు పట్టుకుంటే మీకు ఏం ఉపయోగం ఉండదు, నేను చెప్పిన పదాలు పట్టుకుని మీరు ఆచరిస్తే ఆచార్యుడు కాబడతారు అని చెప్పన్నారు. చాలా సూక్ష్మంగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు మన గణేష్ గారి నుంచి ఇక్కడ వారు చెప్తున్న మాటలు వింటుంటే నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఫస్ట్లో నాకు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు గణేష్ పరిచయం అయినప్పుడు చూస్తే వారు ఒక మెకానిక్ అయినటువంటిది నాకు ఒక వారి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఈరోజు వారు ఎంత స్థితికి ఎదిగారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ గణేష్ గారు. అంటే మనసుంటే మార్గం ఉంటుంది, శ్రద్ధావన్ లభితే జ్ఞానం అన్నారు. ఏదైనా ఒక మన ఇష్టం ఉన్నప్పుడు కష్టం ఉండదు. మరి ఈరోజు ఇంతమంది ఇట్లాంటి పవిత్రమైనటువంటి క్షేత్రంలో, ద్రాక్షారామ క్షేత్రంలో మరి ఇక్కడ ఈ కార్యక్రమం జరగటం అనేది చాలా సంతోషం మాస్టర్స్. నేను మరి మీకు చెప్పదలుచుకుంది ఏమిటి అంటే మరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ భూమండలం మొత్తం ధ్యాన జగత్ కావాలి, శాకాహార జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలని వారి సంకల్పంతో మరి వారు కూడా భార్య 2 కుమార్తెలు ఉన్నప్పుడు కూడా ఉద్యోగం చేస్తూ ఉద్యోగం మానేసి 40 సంవత్సరాలు ఒక్కలుగా మొదలుపెట్టి ఈవేళ ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలు జేబులో రూపాయి లేకోకుండా ప్రపంచవ్యాప్తంగా తిరిగి కోట్లాది మందిని మనలాంటి వాళ్ళని ఆత్మజ్ఞానులుగా మార్చేసినటువంటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ మాస్టర్స్. మరి వారి సంకల్పం నెరవేరటానికి ఒక అస్త్రాన్ని వెనుకున్నారు. ఆ అస్త్రమే పిఎంసి ఛానల్. మరి ఆ పిఎంసి ఛానల్ ఎందుకు పెట్టారంటే వారికి ముందు చూపు ఉంటుంది. మరి ఈ భూమి మీద మనం ఎప్పుడైనా మనం ఇక్కడి నుంచి నిష్క్రమించవలసి ఉంటుంది.
మరి ఈ భూమండలం మీద భూమి మీద మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ధ్యానులు కావాలి, ఆత్మజ్ఞానులు కావాలి, శాకాహారులు కావాలనుకున్నప్పుడు మరికి ఒక ఛానల్ ఉంటే బాగుంటుంది అనుకున్నారు. 2017లో వారి సంకల్పం. మరి అదే సంవత్సరం రిజిస్టర్డ్ కాబట్టి 2018 నుంచి ఇప్పటి వరకు 9 సంవత్సరాలు ప్రతిరోజు అంటే ప్రతి క్షణం సత్యదర్శనం అన్నట్టు 24 గంటలు 365 రోజులు ఛానల్లో మరి ఓన్లీ ఆత్మజ్ఞానం తప్పక ఎటువంటి కమర్షియల్ యాడ్ లేకుండా 9 సంవత్సరాలు దిగ్విజయంగా నడవడానికి కారణమైనటువంటి కొన్ని 3500 మంది ఆర్థికంగా సహకరించినటువంటి ఆత్మజ్ఞానులు అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మాస్టర్స్. ప్రస్తుతం అది ఆ బిల్డింగు, ఆఫీస్ బిల్డింగ్, ఛానల్ బిల్డింగ్ బంజారీల్స్ రోడ్ నెంబర్లో 10లో ఉంటుంది మాస్టర్స్. ఇప్పుడు మేము గత సంవత్సరము ఆగస్టులో పిఎంసి ఛానల్లో నేను మరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాయిన్ అయ్యాను. మార్చి 10th నాడు మరి కమిటీ బోర్డు మెంబర్స్ అందరూ, చైర్మన్లు అందరూ కూడా మీరు మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకోవాలని మార్చి 10th నాడు చెప్పారు. ఆ తర్వాత ఓకే అని చెప్పాను. మరి ఉగాది పుష్కరాలప్పుడు పేరవరంలో వండర్ వరల్డ్ ఆఫ్ రికార్డ్ అని చెప్పేసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అంటే మన పిఎంసి ఛానల్కి ఒక అవార్డు ఇవ్వడం కూడా జరిగింది మాస్టర్స్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదు. ఎందుకంటే ఎన్నో ఛానల్స్ పెడుతూ ఉంటారు, ఒక సంవత్సరం కూడా అవి నిలబడవు. ఆధ్యాత్మిక ఛానల్స్ ఎటువంటి కమర్షియల్ యాడ్స్ లేకుండా. మరి మన పిఎంసి ఛానల్ ఒక్కటే 9 సంవత్సరాలు దిగ్విజయం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా 183 దేశాల్లో కొన్ని కోట్ల మందికి గురూజీ యొక్క ఆత్మజ్ఞానము ఛానల్ ద్వారా వెళ్తుందంటే మరి ఎప్పుడైనా సత్యమేవ జయితన్నట్టుగా ఈవేళ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు మానవుడు జీవించాలంటే ఎటువంటి జ్ఞానం కావాలంటే అది ఒక పిఎంసి ఛానల్లోనే దొరుకుతుంది మాస్టర్స్. థ్యాంక్ యూ సీనియర్ మోస్ట్ మాస్టర్ మన పుల్ రామ్మోహన్ గారు గట్టిగా చెప్పకూడదాం వారికి. నీరు పల్ల మెరుగు, సత్యం వ్యాప్తి మెరుగు అన్నారు. సత్యాన్ని వ్యాపింపజేయడం మన ధర్మం. మరి పిఎంసి అందులో చాలా కీలక పాత్ర పోషిస్తుంది కనుక పిఎంసిని మనం చూసుకోవడం మన అందరి రెస్పాన్సిబిలిటీ, మనందరి బాధ్యత. జై హో పిఎంసి, జై హో పిఎంసి, జై హో పిఎంసి. రాజశ్రీ మేడం గారు 2 నిమిషాలు, సమయం తక్కువ ఉంది కనుక. అందరికీ నమస్కారములండి. ముందుగా మన గురువైన బ్రహ్మర్షి పత్రిజీకి ఆత్మపూర్వక ప్రణామాలు చేస్తున్నాను. అలాగే ఈరోజు నేను ఎంట్రీ అవుతుండగానే గణేష్ గారు మాట్లాడేదంతా ఎంత వైబ్రేషన్, ఎంత శక్తివంతంగా ఒక్కో వర్డ్ నిజంగా ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ ఇంతమంది జనం, ఒక వ్యక్తి ఒక సంస్థ స్థాపించి నాద ధ్యానం యజ్ఞం అని ఆయన పెట్టుకొని ఇంతమంది వచ్చి ఇది చేస్తున్నారు అంటే ఆయన సంకల్పంలో ఎంత బలం ఉందో అర్థం చేసుకోండి. ఆదిశంకరాచార్యుడు చెప్తాడు, కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మదవాదానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిం న భజతి జన్మ సతేన అని. ఎన్ని సాగరాలు తిరిగినా, ఎన్ని యాత్రలు తిరిగినా ఆత్మ జ్ఞానం లేనిది ముక్తి లేదు అన్నారు. ఆ జ్ఞానాన్ని మనకి మన గురువుగారు సింపుల్గా ధ్యానము అనే ఒక పద్ధతిని మనకి నేర్పించి, ఆనాపానసతి అనేది మనకి నేర్పించి ఎంతో సింపుల్గా నేర్పించారు. ఆ ధ్యానాన్ని అద్భుతంగా మనం చేయాలంటే దానికి నాదం తోడైతే ఇంకా అద్భుతంగా మనం ధ్యాన స్థితిలోకి వెళ్తాము. ఆ ధ్యానంలో మనం పరిపూర్ణ జ్ఞానాన్ని పొందుతామని గణేష్ గారు ఈ నాద ధ్యాన యజ్ఞం అనేది ఇది 4వ చేస్తున్నారు, 4వసారి. ఇది ఎంతో అద్భుతంగా జరుగుతుంది. అలాంటి గణేష్ గారికి మీ అందరూ కూడా ఎంతో సహకరిస్తూ ఇంతటి కార్యక్రమాన్ని అద్భుతంగా జరగడానికి సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. గట్టిగా చెప్పకూడదు రాజేశ్వరి గారికి. ఇవి నా దగ్గర ఫ్లూట్ నేర్చుకున్నారు, ఫ్లూట్ వాయిస్తారు వైజాగ్లో. ఇప్పుడు ఈ నాదయోగ ఫౌండేషన్కి చాలా ఆవిడ ప్రోత్సాహం ఇచ్చారు ఇది పెట్టేటప్పుడు. వారు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల కూడా మన నాదయోగ ఫౌండేషన్ పెట్టడానికి కారణం. థ్యాంక్ యూ మేడం రాజేశ్వరి గారు. అలాగే స్వామీజీ వారు 2 నిమిషాలు అయిన తర్వాత రాఘారావు గారు మెసేజ్ తీసుకోండి. ఓం నమ శివాయ. సభ అందరికీ నమస్కారం. పరమేశ్వర స్వరూపమైనటువంటి వేదిక మీద ఆశీనులైనటువంటి మాస్టర్స్కి, జ్ఞానులకి కూడా నమస్కారం. ప్రత్యక్షంగా నాకు స్వామీజీ పత్రిజీ గారితో మాట్లాడే అవకాశం లేకపోయినా నాకు కల్పిస్తారని ఆ రామారావు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆయన తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన రాలేదండి స్వామీజీ అన్నారు. నాకు వాళ్ళు చాలా ఇదే తీసుకెళ్ళిన తర్వాత ఏం లేదన్నాడు ఏంటి అనేసి నాకు డిసప్పాయింట్ అయినది. దీని ముందు సన్నివేశం కూడా చెప్తాను. బాలయోగి మహారాజు గారు మీకు తెలిసేవారు తెలియదు, ఈ భీమఖండాన్ని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఆయన ధ్యానంలో చూసినట్టు ఆయన ఆదివారిపేట మహారాజ్, ఆయన బాలయోగి మహారాజు గారు. మనకి పురాణాలు పరిశీలించినట్టయితే అగస్త్యుడు చూశాడని,
వ్యాసుడికి చెప్పారని పురాణ కథనంలో ఉన్నాయి. కానీ ఆయన పరోక్షంగా చూసి ఆయన మా గురువుగారికి చెప్పడం జరిగింది, మా గురువుగారు నాకు చెప్పడం జరిగింది. ఒక 30 సంవత్సరాల క్రితం మేము ఇప్పుడు మీరు అందరూ చేస్తున్నటువంటి ఈ ధ్యాన భీమఖండాన్ని మేము సైకిల్ వేసి తిరగడం జరిగిన తర్వాత ఈ శివాలయాలన్నీ ఒక క్రమ పద్ధతిలో పెట్టి ఏ నక్షత్రానికి ఏ శివాలయము, ఏ నక్షత్ర పాదానికి ఏ శివాలయము, అలాగే ఏ రాశికి శివాలయం ఒక స్కెచ్ తయారు చేసాం. స్కెచ్ తయారు చేసినప్పుడు నేను గురువుగారి దగ్గరికి వెళ్ళాను, బాలయ్య మహారాజ్ గారి దగ్గరికి. అంటే ఆయనకి అప్పట్లో 75 మంది శిష్యులు ఉండేవారు. దాంట్లో 3 ఆయనకి బాగా క్లోజ్గా ఉండేవారు. మా గురువు గారు ఇంకొక ఆయన నేను, 3వ నేను. వాళ్ళిద్దరిని ఆదరించారు తప్ప నన్ను ఆదరించలేదు. నేను ఏది చెప్పినా సరే బయటకు పోమంటే ఇదేంటి ఎలా అన్నాడని నాకు చాలా కోపం వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఆయన ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత నాకు గౌరవించారు. నేను రానన్నాను, వెళ్ళలేదు. ఆ వెళ్ళకపోవడం 10 సంవత్సరాల వరకు ఆయనతో నాకు సంబంధం లేదు. ఇదంతా మాత్రం స్కెచ్ మాత్రం తయారు చేసిన తర్వాత ఎగ్జిబిట్ చేసిన తర్వాత ఎవరు నిజంగా నమ్మలేదు. తర్వాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళందరూ వచ్చారు మా ఇంటికి. ఇది ఎక్కడ తీసుకున్నారో ఏంటి అనేసి. నిజంగా ఏదో మనం చెత్త తయారు చేసినా మనకేం తెలియదు కదా. దీనికి మూలం ఎక్కడ ఉందంటే, మీకు భీమేశ్వర గుడిలోకి వెళ్ళి లోపలికి వెళ్ళేటప్పుడు ఎడమ చేతి వైపున భీమసభని రాసి ఉంటుంది చూడండి. చిన్న చిన్న శాలిగ్రామ శిల్లు ఉంటాయి. ఇంతకీ అది అయితే ఎవరో ఒక ఆయన బండి సత్యనారాయణ గారు అని అప్పట్లో రిటైర్డ్ ఎండిఓ ఉండేవారు. ఆయనకి ఇచ్చాను నేను స్కెచ్. అలాగే చాగంటి వారికి ఇచ్చాను, ఆయన నమ్మలేదు. ఈ సత్యనారాయణ గారు వచ్చి ఏమంటే సాంసారం మీదు దీనికి సరిపోతుంది చూడండి అంటే అప్పుడు వెళ్ళి చూసిన తర్వాత సరిపోయింది. అప్పటి నుంచి మేము దీన్ని బయటికి తీసుకొచ్చి ప్రయత్నం చేస్తాము. తర్వాత ఇది ఈ విషయం ఒకసారి నాకు ఈ ఆధ్యాత్మిక చింతనలు వచ్చిన తర్వాత స్వామీజీల మీటింగ్ అయింది హైదరాబాద్లో మీటింగ్ అయితే అక్కడ అందరూ అయిపోయిన తర్వాత ఎలా పెట్టారో అలా పెట్టారు. 200 మంది స్వామీజీలు ఇచ్చారు. అందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 స్వామీజీలు గారు కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇదే విషయం నేను అక్కడ చెప్పడం జరిగింది. దాంట్లో స్వామీజీ అన్నారు, నేను ఎందుకు పొమ్మన్నారో తెలుసా అంటే నేను చెప్పాను ఇలాగ ఆయన మీద కోపం రామలక్ష్మి, నేను ఎందుకు పొమ్మన్నారో ఇప్పుడు తెలుసా అన్నారు. తెలియదన్నాను. నువ్వు దీనికి పనిచేస్తావు ఫ్యూచర్లో, ఈ భీమఖండాన్ని వెలికి తీసే ప్రయత్నం నీ చేతిలో ఉంటుంది అని ఆయన గుర్తించాడు అన్నాడు. అలాగా నేను ఎంతమంది చెప్పినా ఎవరో సాధారణంగా విశ్వసించలేదు. కానీ నేను చెప్పింది పరోక్షంగా విన్న తర్వాత పత్రిజీ గారు విశ్వసించాడు. మీకన్నా ముందు మీరందరూ ఇప్పుడు ధ్యాన భీమఖండం అని తిరుగుతున్నదంతా కూడా ఆయన విశ్వసించి ధ్యాన భీమఖండం పెట్టింది ఆయన. మీరు భీమేశ్వర పురాణం కానీ భీమఖండం కానీ శ్రీనాథుడు కానీ చదువుతుంటే మీరు ఇప్పుడు ఏదైతే ఆచరిస్తున్నారో మీ పిరమిడ్, మీరు ఇప్పుడు చెప్పినాక ఆయన చెప్పిన ఎన్ని విశేషాలు కూడా మీరు భీమేశ్వర పురాణంలో ఉన్నాయి, చూసుకోండి కావాలి. ప్రాణాయామం కానీ యోగశక్తి కానీ ద్విగిరీకృతమైన క్షేత్ర పరిజ్ఞానం కానీ మీరు భీమఖండం పూర్తిగా చదివినట్లయితే మీ ధ్యాన భీమఖండానికే ఆధారమే శ్రీనాథుడు రాసిందో వ్యాసుడు రాసిందో అది ధ్యాన భీమఖండం అని పత్రిజీ గారు అన్నారు. దాన్ని నేను నిన్న రామారావు వచ్చి నన్ను పిలిచినప్పుడు ఇది ధ్యాన భీమఖండం కాదు జ్ఞాన భీమఖండం, ఈ ధ్యానమే ధ్యానానికి మూలం పత్రిజీ గారు గుర్తించారు. అప్పుడు నాకు ఎందుకు దొరకలేదంటే నాకు అప్పుడు అదే ఆయన సమాధానం చెప్తే నేను ఆయనతో విత్డ్రాప్ అయిపోయినా. ఇప్పుడు ఆయన లేకపోయినా అదే సంకల్పంతో మీరందరూ చాలామంది ఇవాళ 108 శివాలయాలు తిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ మీరు చేస్తున్నప్పుడు ఈ ప్రతినిధులుగా చేస్తున్న వాళ్ళందరూ కూడా నాకు లెక్క ప్రకారం నేను చెప్పాను, వ్యాసుడితో కాశీ నుంచి బయలుదేరి 300 మంది శిష్యులతో దక్షారామ వచ్చినట్టుగా ఉంది. ఆ 300 మంది శిష్యులు అందరూ ఈ పిరమిడ్ మాస్టర్లే. ఖచ్చితంగా దీన్ని నేను విశ్వసిస్తున్నాను. నేను విశ్వసించేది నేను అందరికీ చెప్తాననే ఉద్దేశం ఆయన గుర్తించాడు. ఈ పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా వ్యాసుడితో వచ్చిన శిష్య బృందంలోని వ్యక్తులే. హరహర మహాదేవ్. థ్యాంక్ యూ మాస్టర్. ఎంత అద్భుతంగా ఉంది ఆయన మెసేజ్, ఆయన అనుభవం. గురువులు ముందు చూపు ఎలా ఉంటుందో చూడండి. మరి స్వామీజీ వారు గుర్తించారు. చాలా ధ్యాన భీమఖండం ఎంత బాగుందో పేరు చూడండి. జై హో ధ్యాన భీమఖండం.
జయహో జానభీమఖండం, జయహో జానభీమఖండం. థ్యాంక్ యూ స్వామీజీ. 2 నిమిషాలు మన సీనియర్ మాస్టర్ పాపారావు గారు ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు. ఈయన 2 నిమిషాలు వినేసి రాఘారావు గారు మెసేజ్ తీసుకుంటాం. సుమధుర స్వరమాలిక రమణీయ గీతిక జానులందరి కలయిక కలకలలాడెను సంగీతనాద వేదిక కలకలలాడెను సంగీతనాద వేదిక. థ్యాంక్ యూ అండి. సంగీతము అని అనేటప్పటికే మనకందరికీ అవేర్నెస్ వస్తుంది, ఉత్సాహం వస్తుంది కదా. అందుకనే సంగీత నాద యజ్ఞమని మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ గణేష్ గారు పెట్టారు. సంగీతంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే పత్రిసారి చెప్పారు, శ్వాస మీద ధ్యాస అని పెట్టారు. శ్వాస మీద ధ్యాసతో పాటు సంగీతంతో మనిషి అవేర్నెస్ అతి త్వరగా వస్తుంది. చూడండి, సార్ చెప్పినప్పుడు చంటి పిల్లవాడు వాడి కడుపులో ఎంతో బాధ ఉంటుంది, ఎన్నో రుగ్మతలు ఉంటాయి, ఆడు ఏడుస్తాడు, చెప్పలేడు, ఏం చేయలేడు. అప్పుడు తల్లి ఒక జోలపాట పాడుతుంది. జోలపాట పాడినప్పుడు ఏం చేస్తాడు పిల్లవాడు? ఇవన్నీ మర్చిపోతాడు. ఇవన్నీ మర్చిపోతే ఒక్కసారి అలా చూస్తాడు, చూడగా చూడగా పాడగా శూన్య స్థితిలోకి వెళ్ళిపోతాడు. అలాగే ఈ ధ్యానానికి సంగీతాన్ని జోడీ చేస్తే అతి త్వరగా శూన్య స్థితిలోకి మనం వెళ్ళిపోతాము. ఈ సంగీతనాద యజ్ఞానికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఇలాగ అనేక చోట్ల గణేష్ గారు పెట్టాలని కోరుకుంటూ, అందరిలోనూ అవేర్నెస్ తీసుకురావాలని కోరుకుంటూ సదా అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పాపారావు గారు. గట్టిగా చెప్పకూడదు పాపారావు గారికి. అలాగే మనం బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ అది మనం విందాం. రాఘారావు సార్ మెసేజ్ అయిన తర్వాత పెట్టుకుందాం. అది మీ మెసేజ్ అయిన తర్వాత పెడతాం సార్. రాఘారావు గారు మీరు సమయం ఇస్తారు 2 నిమిషాలు. ఓకే సార్, రండి సార్, రండి. నవీన్ గారు గట్టిగా చెప్పకూడదు. నవీన్ గారికి వీరు ఎంతో అద్భుతమైన వర్క్ చేస్తారు. ఇప్పుడు తల్లి రుణం తండ్రి రుణం అందరూ తీసుకుంటాం, కానీ ప్రకృతి రుణం, భూమాత రుణం తీర్చుకునే చక్కటి పని ఈ మహానుభావుడు చేస్తాడు. నవీన్ గారు వారి మాటలో 2 నిమిషాలు దాని గురించి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ పర్యావరణ పరిరక్షణ మీద వర్క్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి మనకు మూల కారణం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, అలాగే మహావతార్ బాబాజీ గారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుందాం ఫ్రెండ్స్. అంటే పత్రికారు మనకు ప్రతి చోట కూడా చెప్తుంటారు, అంటే ఒక పువ్వును కూడా కోయకూడదు, ఆ పువ్వు ఉన్న తన ప్రాణం ఎంతవరకు ఉంటుందో 1 రోజు 2 రోజులో ఉన్నంత వరకు ఉండేసి తనంతకు తనే రాలిపోవాలి అనేసి. అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తున్నాం, అంటే రీసెంట్గా మొన్న జరిగిన ఉత్తరప్రదేశ్లో విపరీతమైన వర్షాలు, వడగండ్ల వాళ్ళతో ఆ ప్రకృతి ఎలా ఉంది ఏంటి అనేది. దీనికి కారణం ఏంటంటే భూమి లోపలనే వేడి రావటం అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. దీంతోనే హిమాలయాలన్నీ కూడా కరిగిపోవడం జరుగుతుంది. దీంట్లోనే విపరీతమైన వర్షాలు రావటము, విపరీతమైన ఎండలు, వీటికన్నింటికీ కారణం మనం పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన చేసుకోకపోవడం. విపరీతంగా మనం ఎప్పుడైతే ఈ చెట్లను కొట్టేయడము, లేకపోతే ఈ అడవులు, ఈ కొండలు ఇవి ఏమీ లేకుండా ఎప్పుడైతే చేస్తున్నామో వాటి వల్ల ఇవంతా జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మనం భావితరాలకు, అంటే మన పెద్దవాళ్ళు ఇచ్చిన అవగాహనతో మనం ఈరోజు ఇంకా హ్యాపీగా గాలి పీల్చుకోగలుగుతున్నాం. మనం నెక్స్ట్ మన భావితరాలకు ఏదైనా ఇవ్వాలంటే మనం ఆస్తులు ఇస్తున్నామా, అంతస్తులు ఇస్తున్నామా కాదు, వాళ్ళకు స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన వాతావరణం ఇవ్వాలి ఫ్రెండ్స్. అది ఇవ్వాలంటే మనం ధ్యానము, శాకాహారంతో పాటు ఈ మొక్కలపైన కూడా అవగాహన కల్పించాలి. ప్రతి ఒక్కరము ఇది మన బాధ్యతగా తీసుకోవాలి ఫ్రెండ్స్. అందుకనే ప్రతి ఒక్కరము దీన్ని మన బాధ్యతగా తీసుకొని అందరం కూడా దీంట్లో భాగస్వాములమవుదాం. దీంట్లో భాగంగా మనకు రేపు జూన్ 5వ తారీఖు పర్యావరణ పరిరక్షణ దినోత్సవం ఉంది ఫ్రెండ్స్. దాన్ని మనం ఈసారి, అంటే లాస్ట్ ఇయర్ ఇక్కడ ద్రాక్షారామంలో చేసుకోవడం జరిగింది, ఈసారి మనం వైజాగ్లో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మాస్టర్స్తో, అంటే ధ్యానం తెలియని వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి ఎక్కువగా ఇన్వైట్ చేస్తున్నాము. వాళ్ళందరికీ మనం ధ్యానం తెలియజేసి వాళ్లకు ఎట్లా వాళ్ళు మొక్కలు సంరక్షించుకోవడము, ప్లాస్టిక్ యూజ్ ఎలా తగ్గించుకోవడము, దీని గురించి వాళ్ళతో మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి మీరందరూ కూడా రావాలని కోరుకుంటున్నాము. ఇది గాజువాక క్లబ్లో అరేంజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ ఇన్విటేషన్ ఇద్దామనేసి ఇక్కడికి రావడం జరిగింది. ఈ అవకాశం కల్పించిన గణేష్ గారికి, వీళ్ళ టీం అందరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుందాం ఫ్రెండ్స్. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ ఆహ్వానం ఇది. అందరికీ గాజువాక అవకాశం అందరూ వెళ్ళండి. సీతాంతాలు చెప్పింది, ప్రపంచంలో అందరికీ అన్ని అవసరాలు ఉంటాయి. అవసరాల కోసం భూమాతని తీసుకున్నప్పుడు మళ్ళీ మనం తిరిగి ఇవ్వాలి.
ఒక చెట్టు తీస్తే 3 చెట్లు నాటమని చెప్పింది సీతమ్మ తల్లి. సీతాయనం బుక్లో ఉండడం చూడండి. ఈ రెస్పాన్సిబిలిటీ మనందరం రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ మాస్టర్. గట్టిగా చప్పలు కొడదాం నవీన్ గారికి. గొప్ప మాస్టర్, గొప్ప వర్క్ చేస్తున్నారు. చలో విశాఖపట్నం. ఓకే మాస్టర్స్. అలాగే మన సూర్యాపేట పిరమిడ్ సొసైటీ కోఆర్డినేటర్ మన సాగర్ గారు ముందుకు రావాలి. ఎక్కడున్నా ముందు రావాలి. గట్టిగా చప్పలు కొడదాం సాగర్ గారికి. సూర్యాపేట నుంచి వచ్చారు ఇక్కడికి ఈరోజు. మరి ఈరోజు సంగీత నాద ధ్యాన యజ్ఞం మొట్టమొదటి యజ్ఞం పెట్టేటప్పుడు నాకు మనసులో స్ఫురించారు మా రాఘవరావు గారు. అప్పుడు రాఘవరావు గారిని అడిగాను, చాలా బిజీగా ఉన్నారు సార్, మీరు రావాలంటే ఆయన వచ్చి ఆ కార్యక్రమాన్ని ఆయన దగ్గరుండి ఎంతో దిగ్విజయంగా అద్భుతంగా ఆ యొక్క కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపించారు. అప్పుడు కూడా ఇలాగే అందరూ మాట్లాడి ఆయన సమయం లేకపోయినా సరే అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టి ఆయన మెసేజ్ ఇచ్చేశారు. మరి ఈరోజు వారికి సమయం మనం ఇవ్వాలి. సంగీత ధ్యానం 12 గంటలకు మనం చేసుకుందాం. సార్ యొక్క మెసేజ్ని మనం తీసుకుందాం. ఎంతో ఇష్టమైన మాస్టర్ పత్రిజీకి. నాకు రాఘవరావు గారు అంటే ఎందుకంటే ఆయన అనుకోవచ్చు, నన్ను పొగుడుతాడు, నాకు చాలా ఇష్టం. పర్ఫెక్ట్గా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు ఆయన. నాకు అంత చాలా ఇష్టం సార్ మీ మెసేజ్. ఇప్పటివరకు వచ్చిన తర్వాత గణేష్ వాళ్ళు మాట్లాడుతున్నారు, మిగతా మాస్టర్స్ మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి అపారమైనటువంటి జ్ఞాన సంపద, వాళ్ళ యొక్క వాగ్ధాటి, సబ్జెక్టు మీద వాళ్ళకు ఉన్నటువంటి గ్రిప్ ఏమిటో, వాళ్ళ వాయిస్లో ఉన్నటువంటి ఎనర్జీ ఏమిటో చూస్తుంటే వాళ్ళ ముందు మనం మాట్లాడే అర్హత ఇక ఉండదు. అయిపోయింది. సాధకులు సాధన చేసిన తర్వాత ఒక స్థాయికి ఎదిగిన తర్వాత మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయటం మన ధర్మం అవుతుంది. అట్లా గణేష్ వాళ్ళు వీళ్ళంతా చేస్తుంటే చాలా ఉత్సాహం అని చెప్పి అనిపిస్తుంది. అయినా 2 నిమిషాలు మాట్లాడమన్నారు కాబట్టి, పత్రిజీ నిత్య జీవితంలో ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక ఎదగటానికి ఒక 3 సూత్రాలు మనకి ఇచ్చారు. ఇవి మనందరికీ తెలుసు. అయినా మళ్ళొకసారి మనం గుర్తు చేసుకుంటున్నాం. ఒకటి సాధన. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా అని అన్నారు. ఎన్ని గంటలు చేస్తావు, నువ్వు ఎంత చేయగలిగితే అంత శక్తివంతంగా ఎదుగుతావు. అయిపోయింది. రెండవది స్వాధ్యాయం. మంచి పుస్తకాలు చక్కగా చదవాలి. అప్పుడే జ్ఞానపరమైనటువంటి అవగాహన పెరుగుతూ వస్తుంది మనకి. ఎట్ ద సేమ్ టైం ఈ స్వాధ్యాయం అన్నప్పుడు చదివిన పుస్తకాల్లో ఉన్న సారాంశాన్ని ఎంత తీసుకున్నాను, ఈ తీసుకున్న దాన్ని నిత్య జీవితంలో ఎంత నేను ఆచరించగలుగుతాను అంటే స్వ అధ్యయనం. మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మాటలకే పరిమితంగా ఉన్నానా, చేతల్లో ఉన్నానా అనేది మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది స్వాధ్యాయంలో వచ్చేస్తాయి. మూడవది సజ్జన సాంగత్యం. ఎవరైతే సత్యాన్వేషణలో ఉన్నారో వాళ్ళందరూ సాంగత్యం రెగ్యులర్గా ఉండటం ద్వారా మనం కూడా సత్య మార్గంలో వెళుతూ నేను దేహ పదార్థం మాత్రమే కాదు, నేను ఒక ఆత్మ పదార్థాన్ని అనే అనుభూతి చెంది అప్పుడు మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటో, దేనికోసం మనం భూమి మీదకి వచ్చామో అవన్నీ మనకు అర్థమవుతాయి. అందువల్ల పత్రిజీ క్లుప్తంగా ఈ 3 చక్కగా మనకి ఇచ్చారు. ఇవి మనందరికీ కూడా తెలిసిన విషయాలే. అయినా మళ్ళొకసారి గుర్తు చేసుకుంటాకి ఇందాక ఒక మంచి పద్యం చదువుతుంటే గణేషు జస్ట్ ఊరికే విన్నాను. అది భజగోవిందంలో శంకరాచార్య చెప్పినటువంటి పద్ధతుల్లో ఒక 32-35 శ్లోకాలు ఉన్నప్పటికీ కూడా నాకు బాగా నచ్చినవి, నేను బాగా మెచ్చినవి ఒక 2 శ్లోకాలు ఉన్నాయి. మరొకసారి మీ అందరి ముందు నేను గుర్తు చేసుకుందాం ఆ విషయాన్ని. ఓకేనా? రైట్. ఫస్ట్ ఏంటంటే తెలుసు మనందరికీ, మళ్ళీ గుర్తు చేసుకుంటే వరకే మనకి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ముక్తి. అవ్వటానికి 4 పదాలు చక్కగా ఉన్నాయి. కానీ దాని గూఢార్థాలన్నీ కూడా మనం అర్థం చేసుకుని నిత్య జీవితంలో ప్రతి వ్యక్తికి ఏం కావాలంటే మంచి సాంగత్యం కావాలి. ఈ సాంగత్యం ద్వారానే మనం అన్ని మోహాల నుంచి విడిపోయి బయటకు వస్తాం. ఆ బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే మోహాలన్నీ బయటకు వస్తామో అప్పుడు ఒక ముక్తుడిగా, అంటే జీవన్ ముక్తుడిగా ఎదగాలనంటే ఫర్ భగవద్గీత ఏదైతే చెప్పిందో అన్నిటా ఉండు, బట్ ఏది అంటపడకూడదు అనేది దాని యొక్క సారాంశం అని ఎప్పటికే మీకు తెలుసు. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నాం ఈ సజ్జన సాంగత్యం సందర్భంగా. ఇక రెండవది యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగ విహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందత నందతేవ. ఇందాక గణేష్ పాడుతుంటే ఒక పదం నేను వినేలోపు మొత్తం శ్లోకం చెప్పేశాడు ఆయన. ఆయన వాగ్దాట అంత స్పీడ్గా ఉంది కదా. ఎలా ఉండాలో ఒక వ్యక్తి అంటే జ్ఞానిగా సజ్జన సాంగత్యాల ద్వారా ఒక జ్ఞానిగా మనమంతా ఎదిగిన తర్వాత వాళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుంది అన్నదానికి యోగరతోవా భోగరతోవా. నువ్వు యోగాభ్యాసం చేస్తుంటావా, భోగలాలుసుడయ్యి ఉంటావా. సంగరతోవా సంఘ విహీన, సంఘంలో 10 మందితో పాటు కలిసి ఉంటావా, ఒంటరిగా నువ్వు ఉంటావా. యస్య బ్రహ్మణి రమతే చిత్తం, ఎప్పుడైతే నీ చిత్తం అంటే మన మైండ్ అంతా కూడా
ఎస్య బ్రహ్మని రమించే చిత్తం అంటే నీ చిత్తం ఎప్పుడు కూడా ఆ బ్రహ్మ పదార్థం రమిస్తూ ఉంటుందో అదే నందతి 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 అంటే దానికంటే మించినటువంటి ఆనందం మరొకటి లేదుగాక లేదు. అర్థమైందా? అంటే మన చిత్తం ఎప్పుడు కూడా బ్రహ్మ పదార్థంలో మనకు ఉండాలి. నేను ఆత్మ పదార్థాన్ని అనేది అనుభూతి చెందాలి మనమంతా. బట్ అనుభూతి చెందినప్పుడు మనం ఇంకా దేహవత్త జీవిస్తున్నామా ఆత్మవత్త జీవిస్తున్నాం అనేటటువంటిది క్లారిటీ వస్తుంది. నిజమైనటువంటి ఆత్మజ్ఞానిగా మనం ఎదిగిన తర్వాత జీవితం ఎలా ఉంటుందంటే నిశ్చింతగా ఉంటుంది. ఏ విధమైనటువంటి అంటే ఇంటింటి రామాయణం అని ప్రతి ఇంటికి ఒక రామాయణం ఉంటుంది, అది చిన్నదో పెద్దదో. అయితే అజ్ఞానంలో ఉన్నప్పుడు ప్రతి చిన్నదానికి మనం బాధకు లోనవుతుంటాం. జ్ఞానపరంగా ఎదిగినప్పుడు ఎటువంటి పెద్ద పెద్ద సన్నివేశాలు జరిగినప్పటికీ కూడా నిశ్చింతగా అంటే చాలా తేలికగా తీసుకునేటువంటి స్థాయికి మనమంతా ఎదుగుతాం. కాబట్టి ఎట్లా ఉండాలి జీవితం అంటే నువ్వు యోగాభ్యాసం చేస్తున్నావో భోగలాలసుడై ఉన్నావో తెలియదు, కానీ నీ చిత్తం ఎప్పుడు కూడా బ్రహ్మ పదార్థంలో రమిస్తూ ఉండాలి. అలా ఉండగలిగిన వాడి జీవితం నిశ్చింతగా ఉంటుంది. ఏ విధమైన చింతలు లేవు అంటాం కదా, ఏ చీకు చింతలు లేవు అంటాం. ఏమిటి చీకు చింత అంటే జరిగిన దాన్ని పదే 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 నెమరు వేసుకుని బాధపడటం కంటే ఎంత తేలిగ్గా తీసుకోగలిగితే అంత హాయిగా మన జీవితం ఉంటుంది. ఇవి మనకి శంకరాచార్య చెప్పినటువంటి వాటిలో బాగా నచ్చినవి. ఆయన విన్న తర్వాత నాకు కూడా కొద్దిగా గుర్తొచ్చింది కాబట్టి అవకాశం ఇచ్చినప్పుడు షేర్ చేసుకుంటున్నాం. అంటే పత్రిక దగ్గరికి వచ్చిన తర్వాత నాకు దరిదాపు జఖ రాఘవరావు నా పేరు, విజయవాడలో ఉంటాను నేను. సార్తో పరిచయం అయితే 30 సంవత్సరాలు అయిపోయింది. మరి ఎలా ఉంటుందంటే గమనిక. ఏదైనా ఒక విషయాన్ని గురించి మనం తెలుసుకోవాల్సినప్పుడు ఫస్ట్ గమనిక కావాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, దాని అంతరార్థాలు ఎలా ఉన్నాయి, అది నా జీవితంలో ఆధ్యాత్మిక ఎదగటానికి నాకు ఎట్లా ఉపయోగపడుతున్నాయి అనేది ప్రతీది ఒక పరిశీలన దృక్పథంతో మనం చూసినట్లయితే అప్పుడు పత్రిక ఇచ్చినటువంటి జ్ఞానం ఎంత అంత కాదు. సమాజానికి ఏం కావాలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళికి ఏం కావాలో మొత్తం వెదజల్లి వెళ్ళిపోయారు ఆయన. అందుకోగలిగిన వాళ్ళకి అందుకున్నంత అనేటట్లు ఉంది పరిస్థితి. అలా అందుకోవటంలో ఉన్న వాళ్ళలో నేను కూడా ఒకటిగా ఉన్నాను. కాబట్టి ఆయనకి మరొకసారి నేను బ్రహ్మర్షి పితామహ పత్రిక గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. అంటే మాటల్లో కాకుండా చేతల్లో ఉండాలి మనమంతా. మాటలంటే అది వేరే విషయం. ఇప్పుడు ప్రవచనకర్తలు ఉంటారు. ఒకరోజు నేను పత్రికని అడిగాను, సార్ ఇప్పుడు గరికపాటు ఉన్నారు, సామవేదం షణ్ముఖ శర్మలు ఉన్నారు, త్యాగంటి వారు ఉన్నారు, మరి వీళ్ళంతా అసలు పైకెక్కి చెప్తుంటే అసలు వాళ్ళ ముందు నేను దమ్మిడి కూడా పనికిరాను. నా వరకే చెప్పాను, నేను దమ్మిడి కూడా పనికిరాను. వాళ్ళ జ్ఞానం, వాళ్ళ మెమరీ పవరు ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటుంది కదా పరిస్థితి. మీరేమో పిరమిడ్ మాస్టర్లు ఈస్ట్ అండ్ వెస్ట్, పిరమిడ్ మాస్టర్ ఇది బెస్ట్ అంటారు. ఎట్లా బెస్ట్ నాకు అర్థం కావట్లేదని స్ట్రైట్ అవే సార్ని క్వశ్చన్ అడిగాం. అడిగితే అప్పుడు పత్రిక నాకు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, నీ నీడ నీకంటే భిన్నంగా ఉంటుందని అడిగారు. నీ నీడ నీకంటే భిన్నంగా ఉంటుందంటే నా నీడ నాకంటే భిన్నంగా ఎలా ఉంటుంది? నేను నిలబడితే అదే నిలబడుతుంది, నేను కూర్చుంటే అదే కూర్చుంటుంది. నీ నీడ నీకంటే భిన్నంగా ఎలా ఉండదో అవగాహనే ఆచరణ. ప్రతి వ్యక్తికి నిత్య జీవితంలో జ్ఞానపరమైనటువంటి అవగాహన నీలో ఎలా అయితే ఉంటుందో అది ఆచరణకు వస్తుంది. అసలు అవగాహన లేదనుకో ఆచరణకి ఎట్లా వస్తుంది? కాబట్టి ప్రతి విషయం ముందు మనకి అవగాహన కావాలి. ఎప్పుడైతే విషయం మీద సదవగాహన మనకు ఉంటుందో నిత్య జీవితంలో ఆచరించడానికి వీలవుతూ వస్తాయి. అందువల్ల అవగాహన పెరిగిన వాళ్ళంతా పిరమిడ్ మాస్టర్స్ అని చెప్పన్నారు. ఆయన మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇక అవగాహన అనేది ఎట్లా కావాలి అని అంటే, నా వరకు నేను ఎట్లా ఆలోచిస్తానంటే, పత్రికని ఫస్ట్ టైం కలిసిన దగ్గర నుంచి అంటే 30 ఏళ్ళ క్రితం అసలు ఈ వ్యక్తి అంటే ఎలా మాట్లాడుతున్నారు, ఎలా వ్యవహరిస్తున్నారు, ప్రతీదీ పరిశీలన చేయడం అలవాటు అయిపోయింది. ఆయన చెప్పిన మాటలని భగవద్గీతలో ఎలా చెప్పారు, బుద్ధుడు ఎలా చెప్పాడు,